రెడీయా బాబు? రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో రెండు విషయాలు ప్రస్తావించేదానికి మీ ముందుకు రావడం జరిగింది. మొదటిది కోర్టులు, రెండవది తిరుపతి తిరుమల దేవస్థానం. ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. త్రిసభ్య మరి బెంచ్ టాస్క్ ఫోర్స్ అని వేశారు. ఒక మహిళ డాక్టర్ చనిపోయిన దానికి ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. మరి అంతేకాదు మళ్ళా ఒక 2-3 రోజుల్లో మళ్ళా మానిటర్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి సుప్రీంకోర్టుని. మరి అదే రీతిలో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, అదే రీతిలో దళితుల పట్ల కోర్టులలో వివక్ష కనిపిస్తా ఉంది. దళితుల పట్ల వివక్ష కనిపిస్తా ఉంది. మరి కారంచేడులో 6 చనిపోయారు, ఒక్కరికి శిక్ష పడలేదు. కోర్టులే ఆ తప్పు చేసిన వాళ్ళని తప్పించాయి. అదేవిధంగా చుందూరు గుంటూరులో 8 మంది చనిపోయారు, ఇప్పటిదాకా ఒక్కరికి శిక్ష పడలేదు. అంటే కోర్టులలో కూడా కొంత వివక్ష కనిపిస్తా ఉంది. ఈ రోజు అభయకు చూపించినటువంటి మరి ఆ దృక్పథం దళితుల పట్ల కనిపించటం లేదు. కారంచేడు సుందూరు మొన్న ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన జడ్జిమెంట్ లో మరి రాజ్యాంగ స్ఫూర్తి లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో ఆ జడ్జిమెంట్ రాలేదు. మరి సుప్రీంకోర్టులో క్రీమీ లేయర్ అంటారు, అక్కడ జడ్జి కొడుకే జడ్జి అవుతున్నాడు. మరి గవర్నర్ల కొడుకులే జడ్జిలు అవుతున్నారు. అక్కడ లేదా క్రీమీ లేరు. మరి అంతేకాదు అక్కడ మరి ఏబిసిడిలో అని చెప్పారు, ఎస్సీల్లో. ఇది తప్పని నేను తెలియజేస్తున్నాను. దేశానికి ఇది ప్రమాదం. బంగ్లాదేశ్ పరిస్థితులు ఇక్కడ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సుప్రీం కోర్టులో 34 మంది జడ్జీలు ఉంటే జడ్జీల్లో ఏబిసిడి లేవే, ఒక వర్గమే 20 మంది ఉన్నారే. దాని గురించి ఏమనాలి? మరి కోర్టుల్లో కూడా ఎథిక్స్ ఉండాలి, మారల్స్ ఉండాలి. ఈ రోజు అభయకు చూపించినటువంటి ఆలోచన విధానం దళితుల పట్ల కూడా చూపించాలని వినయంగా విధేయతతో తల వంచి కోర్టును నేను ప్రార్థిస్తున్నాను మీ తరఫున. రెండో విషయం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో మరి కన్నీళ్లు కనిపిస్తున్నాయి. తిరుపతి పుణ్యక్షేత్రం కన్నీళ్ల క్షేత్రంగా కనిపిస్తా ఉంది ఈ రోజు. మరి ఏమి అక్కడ ఆకలి ఎక్కువగా కనిపిస్తా ఉంది, అప్పులు, రెండోది దరిద్రం, నిరుద్యోగం, అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో తప్పులు జరుగుతున్నాయి. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది. మదనపల్లి లాగా, పోలవరం లాగా అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఫైళ్లు గాల్చేశారు. ఎందుకు గాల్చేశారు? 1200 కోట్లు పవిత్రమైన డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు కొంతమంది పెద్ద మనుషులు. దీనిపైన ఎంక్వైరీ చేసింది ప్రస్తుత ప్రభుత్వం. మరి పెద్ద లెవెల్లో ఆఫీసర్లు వేస్తే అర్ధరాత్రప్పుడు మరి అక్కడ చూస్తున్నటువంటి విజిలెన్స్ అధికారులను అర్ధరాత్రప్పుడు ఎందుకు మార్చారు? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. ఒక ఎస్పీ అక్కడ పనిచేస్తున్నటువంటి పర్యవేక్షిస్తూ పరిశోధన చేస్తున్నటువంటి విజిలెన్స్ అధికారిని అర్ధరాత్రిని మీరెందుకు ట్రాన్స్ఫర్ చేశారు? మరి ఎందుకు ఒక పెద్ద ప్రముఖుడు, ఒక రిటైర్డ్ జడ్జి ఎందుకు మరి ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ట్రాన్స్ఫర్ చేయించాల్సి వచ్చింది అని నేను అడుగుతున్నాను నేరుగా, సూటిగా. తప్పులు జరుగుతున్నాయి, దర్శనాల్లో తప్పులు జరుగుతున్నాయి. 10% కాంట్రాక్టర్లో డబ్బు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో.
మరి అక్కడ దర్శనాల్లో 90% అవినీతి దాగుంది. చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు చేస్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడిని నేను సూక్ష్మంగా సూటిగా అడుగుతున్నాను, అక్కడ ఉన్నటువంటి అవినీతిని తరిమి కొట్టమని. ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.